సారు పడుకున్నారు కదా లైట్లు ఆరిపోయమంటారా? పడుకున్నా మెలకుగా ఉన్నా ఈ ఇంట్లో లైట్లు ఎప్పుడు రామగుండం ఎలక్ట్రికల్ స్టేషన్ అలా వెలుగుతూనే ఉండాలి. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావురా. మరదే రేడియోలో పాటలు పెడతాను, భయం లేకుండా హ్యాపీగా నిద్రపోండే. అలా అన్నావు బాగుంది. ఇప్పుడు అంతస్తుల చిత్రంలోని ఈ సుశీల పాడిన పాట వింటారు. హ్యాపీగా పడుకోమని చెప్పి దెయ్యం పాట పెడతావా? పోనీ స్టేషన్ మార్చమంటారా? ఒరేయ్, మార్చాల్సింది స్టేషన్ కాదురా నిన్ను. రే బావా, ఉమ్. రేపటి నుంచి నా ఇంట్లో పడుకోమను. అలాగేలే. ఆ. నూకాలు, ఆ అమ్మాయి ఊరేసుకుంది ఆందోళనకేనా? అబ్బా! ఇలాంటప్పుడు అడగాల్సిన ప్రశ్నలేనా అవి? సర్లే, గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. అమ్మో, ఆ 4 గుడ్ నైట్ ఎవరిది? నేనేలా రెండోసారి చెప్పాను. అబ్బా, నేనంటే ఎంత ప్రేమ బావా నీకు. రేయ్, లైట్ రాబోతుంటే ఎందుకు ఆఫ్ చేశాను మళ్ళీ? నేనెక్కడ ఆఫ్ చేశానండి, కరెంటు పోయింది. ఆ, కరెంటు పోయిందా? ఈ కరెంట్ వాళ్ళకి దెయ్యాలకి ఏదైనా అగ్రిమెంట్ ఉందా? సరిగ్గా అర్ధరాత్రి చూసి కరెంట్ తీసేస్తున్నారు. రేయ్, నువ్వు వెళ్ళేదన్నా లాంతర్ వెలిగించు పా. బావా, ఉమ్. ఇది నీ కాలేగా? కాదు, మంచం కోడు. ఓ, ఆ, అమ్మయ్య, ఇది నీ చెయ్యి. కాదు, కాలు. అబ్బా, ఈ టైంలో ఏదో జోకులేంటి? అసలైనా ఆ నూకాలు గడి పాదాలు ముందుకున్నాయో వెనక్కున్నాయో చూసావా? వాడే కనపట్లేదు, వాడి కాళ్ళు ఎలా కనపడతాయి? ఆ,